ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మా అనుదిన జీవాహారమును ప్రేమతో తండ్రి అనుగ్రహించే క్రమంలో నాయన ఈ దినము కూడా తండ్రి ఆన్లైన్ సువార్త ద్వారా మాకు మీరు అందించబోచున్నటువంటి ఆత్మీయ ఆహారమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీరు అందించబోయే ఆహారమును మా నోరు బాగుగా తెరిచి నాయన మరి దాన్ని స్వీకరించుటకు, హృదయాంతరాలలోనికి చేర్చుకున్నటకు నాయన మీ కార్యము జరిగించుటకు మీరు తండ్రి కృప దయచేయమని దేవా, ఎటువంటి అంతరాయం కలగకుండా సమస్తమును మీరు స్వాధీనములో ఉంచుకొని నాయన మీ చిత్తానుసారంగా జరిగించి ముగించమని తండ్రి, ఈ సందేశం అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకొలుపుకరంగా ఉండునట్లు కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి దేవదేవుని సన్నిధానమునకు మనం అందరము చేరి ఉన్నాం. ఇటు గొప్ప కృపాభాగ్యమును మనందరికీ ప్రసాదించిన ఆత్మల కన్న తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ప్రకటించబడినటువంటి రీతిగానే మనిషి జీవితానికి 3 డైరెక్టర్ల అనేటటువంటి పాఠాన్ని నేర్చుకుందాం. సర్వసాధారణంగా మనిషి తను చెప్పినట్టుగా ఎక్కువ వింటూ ఉంటాడు. దాంతోపాటు మరి 2 కనిపించని శక్తుల ప్రభావానికి లోనై తన కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. సో మొట్టమొదటి డైరెక్టర్ ఎవరయ్యా మనిషి జీవితంలో అని అంటే, ప్రతి మనిషికి తనకు తానే డైరెక్టర్. ఎందుకనంటే నేను మైండ్లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్గా మూవ్ అయిపోతాను అంటాడు మనిషి. అంటే నేను నా డైరెక్షన్లో నేను చెప్పినట్టు నేను వినాలి అనేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా నేను ముందు వెనక ఆలోచించను అని చెప్తూ ఆలోచన చేస్తూ ఉంటారు కొందరు. ఇక 2వ డైరెక్టర్ ఎవరయ్యా అని ఆలోచన చేయగలిగితే దేవుడు. ఈ సృష్టిని మనలందరినీ కలిగించి నడిపించి ఒకనాడు ముగించబోతున్నటువంటి దేవుడు మనిషి జీవితంలో మరొక డైరెక్టర్. ఇక 3వ డైరెక్టర్ ఎవరంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి డైరెక్టర్. వాడు డైరెక్షన్ ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ నరకానికి తీసుకెళ్ళే డైరెక్షన్ ఉంటుంది. అదే వాడెవరు అని అంటే సాతానుడు, దుష్టుడు, దయ్యం, అపవాది, మహాఘట సర్పం అనే పేర్లు వాడికి ఉన్నాయి. సో ఈ 3 డైరెక్టర్లు అంటే మనం డైరెక్ట్ చేసుకుంటే మన జీవితానికి బాగుంటుందా, దేవుడి డైరెక్షన్కి మనం అప్పగించుకుంటే మన బ్రతుకులు బాగుంటాయా, దెయ్యం డైరెక్షన్లో ఎలా ఉంటుంది మన జీవితం, అసలు ఎవరి డైరెక్షన్లో ప్రస్తుతం మనకు ఉన్నాం, కొంపదీసి 3 డైరెక్షన్లో ఉండిపోయి గందరగోళంలో ఉన్నావా అనేటటువంటి విషయం ఈరోజు మనం ప్రాముఖ్యంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. దీని కొరకు అర్థం కావటం కొరకు మనం పాత నిబంధనలో ఒక వ్యక్తిని, క్రొత్త నిబంధనలో ఒక 2 వ్యక్తుల్ని ఆలోచిస్తూ మనం ముందుకు సాగుదాం. ఆ పాత నిబంధనలో వ్యక్తి ఎవరయ్యా అని ఆలోచన చేయగలిగితే మనలాగే తల్లిదండ్రుల గర్భాల నుండి పుట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి కయీను. తల్లిదండ్రుల గర్భాల గుండా పుట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి కయీను. ఆ కయీను జీవితంలో కూడా 3 డైరెక్టర్లు కనబడతారు. ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే కయీను ఏం చేసేవాడట? కయీను ఏం చేసేవాడనంటే వ్యవసాయం చేసేవాడు. కయీను వ్యవసాయాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఇది ఎవరి డైరెక్షను అని అంటే 100% తన డైరెక్షనే, తన యొక్క ఉద్దేశమే. ఎందుకనంటే ఆ మాత్రం నిర్ణయం తీసుకోవటం అనేది మనిషికి దేవుడు ఇచ్చినటువంటి స్వతంత్రత. అందుకే హేబెలు ఏమో గొర్రెలు కాచేవాడయ్యాడు, కయీనేమో పొలం పనులు చేసుకుంటూ పంట
చేతికొచ్చేటటువంటి వ్యవసాయం చేసుకునేవాడిగా మారటం జరిగింది. అంటే ఒక ఉద్యోగాన్ని ఎన్నుకోవటం అనేటటువంటిది దాని వెనుక సర్వసాధారణంగా మనిషి డైరెక్షన్ ఉంటుంది. ఒక ప్రొఫెషన్ని ఎంచుకోవటం మనిషి ఒక్కొక్క ఆసక్తిని బట్టి, తన యొక్క ఆలోచనలు బట్టి, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి, తనకున్నటువంటి సక్సెస్ రేటును బట్టి పలానాలో నేను నిలదొక్కోగలను అనే ఆలోచన చేసి, నాకు ఇది సూటబుల్ అవుతుంది అనే ఆలోచన చేసి దాన్ని తీసుకుంటాడు. అది మనిషి డైరెక్షన్. ఇక దేవుడి సన్నిధికి ఏం తేవటం జరిగింది అని అంటే బలి అర్పణ తేవటం జరిగింది, అర్పణలు తేవటం జరిగింది. అర్పణలు తీసుకురావటం అనేది ఎవరికి సంబంధించింది? ఇది ఎవరి డైరెక్షను? దేవుడి డైరెక్షన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇవ్వాలి అన్న తత్వం ఒక బాధ్యతకు సంబంధించింది. అది మానవాతీతమైనటువంటి లక్షణం. మానవ లక్షణం ఏంటి అని అంటే నేను తీసుకోవాలి అనేది, నేను పుచ్చుకోవాలి అనేది మానవ లక్షణం. ఇది అమ్మ నాన్నల నుంచి అయినా సరే, నేను బట్టలు తీసుకోవాలి, తిండి తీసుకోవాలి, నివాసం తీసుకోవాలి, ఆస్తిపాస్తులు తీసుకోవాలి, భర్త దగ్గర నుంచి తీసుకోవాలి, భార్య దగ్గర నుంచి తీసుకోవాలి, పిల్లల దగ్గర నుంచి తీసుకోవాలి, స్నేహితుల దగ్గర నుంచి తీసుకోవాలి, అందరి దగ్గర నుంచి నేను తీసుకోవాల్సిందే, పొందుకోవాల్సిందే అనేటటువంటి లక్షణం మానవ నైజం. కానీ నేను ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన మనిషికి కలగటం అనేది అది దైవికమైనటువంటి డైరెక్షను. దేవుని డైరెక్షన్లో ఉంటూనే కయ్యను ఏం చేయటం జరిగిందంటే అర్పణ తీసుకురావటం జరిగింది. ఇక కోపం వచ్చింది. దేవుడు అర్పణ స్వీకరించకపోయేసరికి కయ్యనుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం ఎవరి డైరెక్షను? కానే కాదు. కోపపడటం అనేది సాతాను డైరెక్షన్ అనుకుంటారేమో. కోపపడ్డా లేదా దేవుడు కూడా? చెప్పండి, దేవుడికి కూడా కోపం ఉందా లేదా? అమ్మో, ఆయన చాలా కోపం ఉంది ఆయనకి, దేవుడికి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మా నాన్న కోపం వస్తే 5 వేళ్ళు నా చెంప మీద పడతాయని. కానీ దేవుడికి కోపం వస్తే 5 ప్రాణాలు పోతాయి, అంత కోపం ఆయనకు ఉంది. కాబట్టి కోపం ఉండటం అనేటటువంటి లక్షణం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాపము చేయని కోపం. నీకు కోపమేలా అంటాడు అంటే కోపముకు రీజన్ ఉండాలి. నిర్నిమిత్తంగా కోప్పడటం అనేటటువంటి లక్షణం మానవ లక్షణం. ఆ కోపం మరింత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది కయ్యనుకి. ఏం చేశాడు కయ్యను? హేబెల్ తమ్ముణ్ణే చంపటం జరిగింది. అంటే వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపేశాడు అనే మాట యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మనకు 3వ అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. అతడు తన సహోదరుని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు మంచివినై ఉండుట వల్లనే కదా అతడు దుష్టి సంబంధియే చంపేశాడు సోదరుణ్ణి అని చెప్పటం జరిగింది దేవుడు. అంటే కోపం వచ్చి ముఖం చిన్నబుచ్చుకోవటం మానవుడి డైరెక్షన్, తన సొంత డైరెక్షన్. కానీ అది మరింత తారాస్థాయికి వెళ్ళిపోయి ఒక నిండు ప్రాణాన్ని, నీతిమంతుడి ప్రాణాన్ని, తోడబుట్టిన వాడి ప్రాణాన్ని, ఏ పాపం ఎరుగనటువంటి వాడి ప్రాణాన్ని బలిగొనటం అనేది సాతానుని యొక్క డైరెక్షన్. అంటే కయ్యను జీవితంలో తన యొక్క ఓన్ డైరెక్షన్ ఉంది. తను ఎన్నుకున్నటువంటి ప్రొఫెషన్ విషయంలోనూ, అలాగే తను అనుకున్నది జరగకపోతే సర్వసాధారణంగా కోపం వస్తుంది ఎవరికైనా, అది మానవ డైరెక్షన్. అలాగే అర్పణ ఇవ్వాలి, అది దేవుడి డైరెక్షన్. దేవుడికి లోబడేటట్టు జీవించాలి, నిజంగా లోబడి ఉంటే అది దేవుడి డైరెక్షన్కి వెళ్ళి వచ్చినట్టు. నీకు ఎందుకే ఆ కోపం వచ్చింది అనవసరంగా? ఏం తప్పు చేసావని? ఏదో ఒక తప్పు చేస్తుంటావు కాబట్టి నీకు కోపం వచ్చింది, నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావంటే సత్క్రియ చేయడంలా పాపము వాకిట పొంచి ఉంటుందని చెప్పటం జరిగింది. కాబట్టి కయ్యను జీవితంలో 3 డైరెక్టర్లు కనబడుతున్నారు. మొదటి డైరెక్టరు తనే, 2వ డైరెక్టర్ దేవుడు, 3వ డైరెక్టర్ దెయ్యం. ఇప్పుడు ఎవరి డైరెక్షన్లో పూర్తిగా ఉండి జీవితాన్ని నాశనం చేసుకున్నాడంటే, ముందుగా తన డైరెక్షన్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు, తర్వాత దెయ్యం డైరెక్షన్కి ప్రియారిటీ ఇచ్చాడు. దేవుడి డైరెక్షన్ వద్దు, బాగలేదు, ఈయన ఫెయిల్యూర్ డైరెక్టర్ అనుకున్నాడు కదా.
ఈయన ఫెయిల్యూర్ డైరెక్టర్ అనుకున్నాడు అనమాట. అందుకే దేవుడి డైరెక్షన్ని ఇష్టపడలేదు ఆయన. ఇది మొదటి వ్యక్తి మనము చూసింది. ఇది మన జీవితాలు కూడా అప్లై చేసుకుంటే మనం కూడా చాలా సందర్భాల్లో ఎక్కువగా మన డైరెక్షన్కి ఇష్టపడతాం, ఆ తదుపరి దెయ్యంగాడి డైరెక్షన్కి ఇష్టపడతాం తప్ప దేవుడి డైరెక్షన్కి ఇష్టపడం. ఎందుకనంటే దేవుడి డైరెక్షను చాలా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఏమనంటే ఫలానా డైరెక్టర్ దగ్గరికి పోతే పూర్తిగా ఏం చేస్తాడటండి చెప్తారు కదా, పిండేస్తాడట. ఆ డైరెక్టర్ దగ్గరికి పోతే ఏమి మిగలదు, మొత్తం పిండేస్తాడు ఆ డైరెక్టర్ అని చెప్తాడు. ఏ డైరెక్టర్ అయినా ఈ భూమి మీద పిండేస్తాడో లేదో తెలియదు, కానీ దేవుడి డైరెక్షన్లో మాత్రం పూర్తి క్యారెక్టర్ రాబట్టేంత వరకు, దేవుడు కోరుకున్న లక్షణాలన్నీ బయటకు వచ్చేంత వరకు దేవుడి డైరెక్షన్ అస్సలు ఊరుకోదు. ఎక్కడ తేడా జరిగినా కట్ 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 అంటాడంతే. ఇప్పుడు కయీన్కి దగ్గర తేడా జరిగిందండి, ఏమన్నాడు అప్పుడు? వెంటనే దేవుడు ఎంటర్ అయిపోయాడు. కట్ కట్ కట్, బాగాలేదు బాబు, డైరెక్షన్ మార్చాలి, నువ్వు ఇది సీన్కి దీనికి సెట్ అయ్యేటటువంటి పరిస్థితి కాదు, ఇట్లయితే నువ్వు అవార్డుకు సూటబుల్ కాదు అని చెప్పడం జరిగింది. కయీన్ ఏమన్నాడు? దేవుణ్ణి కట్ 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 అన్నాడు అంతే. నీ డైరెక్షన్ నాకు అక్కర్లేదు, నీ డైరెక్షన్ నాకు నచ్చలేదు, నా డైరెక్షన్ నచ్చుతుంది, లేదంటే మా ఫాదర్ ఉన్నాడు, ఎవరు మీరు, మీ తండ్రి ఎగు అపవాది సంబంధం అన్న డైరెక్టర్ ఉన్నాడు అని చెప్పి దేవుడి సన్నిధి నుంచి దూరం అయిపోయి పూర్తిగా నాశనం అయిపోవటం జరిగింది. ఇది కయీను గారి జీవితంలో జరిగింది. ఏమండి, ఇక మరి ఇద్దరు వ్యక్తులు కొత్త నిబంధనలు మనం ఆలోచించగలిగితే, ఒక వ్యక్తి పేతురు గారు. పేతురు గారి జీవితంలో కూడా 3 రకాలైనటువంటి డైరెక్టర్లు కనబడతారు. 3 రకాలైనటువంటి డైరెక్టర్లు ఆయన జీవితంలో, ఆయన ప్రవర్తనలో ఉన్నారు అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఉదాహరణకు కొన్ని ఇన్సిడెంట్లు మనం చూస్తే ఇది ఎవరి డైరెక్షనో మనకు అర్థమైపోతుంది. ఏమండి, యేసు ప్రభువును గెత్సెమనే తోటలో పట్టుకున్న తర్వాత ఆయనకు తీర్పు తీర్చి ఆయన సిలువకు అప్పగించే సమయంలో చలిగాసుకుంటూ ఉన్నారు కొందరు. అక్కడికి పేతురు గారు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత నీవు కూడా ఆ నజరేయుడు యేసుతో పాటు నువ్వు ఉన్నవాడివే అని మాట్లాడితే పేతురు గారు ఏమన్నారు? అస్సలు లేదే లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు, కొత్త పేరు చెప్తున్నావు, ఇంతకు ఎవరైనా అన్నట్టుగా మాట్లాడడం జరిగింది ఆయన. ఆ తదుపరి ఇంకా ఎక్కడికి కుదరకపోతే తన్ను తాను శపించుకొనుటకు, ఒట్టు పెట్టుకొనుటకు ఇష్టపడ్డాడు. 3 సార్లు బొంకాడు ఎరుగనని. ఇది ఎవరి లక్షణం అని అంటే మానవుని యొక్క ఓన్ డైరెక్షన్. ఎందుకనంటే ప్రతి మానవుడికి మరణ భయం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఒప్పుకుంటే ఏమైపోతా? నన్ను కూడా పట్టుకుపోయి యేసుప్రభులాగే శిక్షిస్తారు అనేటటువంటి డైరెక్షను మానవునికి సంబంధించినటువంటి డైరెక్షన్. ఓకే, సో అతని డైరెక్షన్లో ఆయన ముందుకు పోవటం జరిగింది ఈ యొక్క విషయంలో. ఇక ఇదే తన యొక్క ఓన్ డైరెక్షన్లో మరొక ఆలోచన కూడా చేయటం జరిగింది. ఒక సందర్భం మనం చూద్దాం. మత్తయి సువార్తలో 17వ అధ్యాయము ప్రారంభము నుంచి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం ప్రారంభం నుంచి, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. ఇది ఎవరి డైరెక్షను? ఈ డైలాగ్ ఎవరి డైరెక్షన్లో వచ్చింది? దేవుడి డైరెక్షనా, దేవుని డైరెక్షనా, తన ఓన్ డైరెక్షనా అని ఆలోచన చేస్తే ఇది కూడా పేతురు గారి ఓన్ డైరెక్షన్. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఎస్పెషల్లీ పేతురు గారి విషయంలోనే ఆయన దేవుడి చిత్తానుసారంగా ఒక ఆన్సర్ చెప్తే ఒకసారి ఏమన్నాడు? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకు పరిచాడు తప్ప ఈ విషయాన్ని మనుషుల్లో ఎవరు బయలుపరచలేడు అని అన్నాడు. అంటే దీనికి ఈ సందర్భానికి ముందే ఉంది ఆ సందర్భం. ఏమండి, మత్తయి సువార్తలోనే
16వ అధ్యాయము 13వ వచనం నుండి చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక విచిత్రమైనటువంటి సర్వే చేయిస్తారు. నాకు తెలిసి ప్రపంచంలో ఈ తరహా సర్వే ఎవరు చేసుకోరు అనుకుంటున్నా. ఎందుకనంటే నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఎప్పుడన్నా మనం ఆలోచన చేసామా? ఏమంటే అంతవరకు ఎక్కడ దాకా ఎందుకండి, మా ఆయన నా గురించి ఏమనుకుంటున్నాడు అని ఓ సిస్టర్ కానీ, పోనీ మా ఆవిడ నా గురించి ఏమనుకుంటుంది అని ఓ బ్రదర్ కానీ, నా గురించి ఏమనుకుంటున్నారు మా పిల్లలు అని తల్లిదండ్రులు కానీ, లేదు మా గురించి ఏమనుకుంటున్నారు మా అమ్మ నాన్నలని పిల్లలు కానీ, నా గురించి ఏమనుకుంటున్నారని ఫ్రెండ్ కానీ, ఎవరైనా అనుకుంటారా? అసలు మనం అనుకున్నది చేసేస్తాం ఏమైనా సరే కదా. మనం ఏదైతే అనుకుంటామో దాన్నే మనం చేసేస్తాం, కానీ ఎవరేమనుకుంటున్నారో అన్న ఆలోచన మనం చెయ్యం. కానీ యేసు ప్రభు బాధ్యత కలిగినటువంటి వాడు. ప్రజలకు తన గురించి ఏమాత్రం అర్థమైంది. ఎందుకనంటే ఈయన గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ అవసరం. ఎందుకంటే ఆయన గురించి తెలియకపోతే, ఆయన గురించి సరైన రీతిలో అర్థం కాకపోతే ఏం పోగొట్టుకుంటారట? నిత్య జీవాన్నే పోగొట్టుకుంటారు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అన్నాడు. కనుక ఇంతకు నా గురించి ఏమనుకుంటున్నారయ్యా? సరైన రీతిగా అనుకుంటున్నారా, అనుకోలేకపోయారా, అర్థమైందా లేదా నా గురించి అని ఎంక్వైరీ చేస్తే కొందరు బాప్తీసు ఇచ్చి యోహాన్, అప్పటికే బాప్తీసు ఇచ్చి యోహాన్ గారు చనిపోతే ఆయనే తిరిగి వచ్చాడేమోనని కొందరు, ఏలియా అని కొందరు, అలాగే యెషయా అని కొందరు, ప్రవక్తల్లో ఒకడేమో అని కొందరు అని కొందరు ఇలాగ కొందరు అలాగ అనుకున్నారంటే సరే వాళ్ళ సంగతి తర్వాత సంగతి, మీరేమనుకున్నారు చెప్పండి అని అడిగాడు శిష్యులను ఉద్దేశించి. అప్పుడు పేతురు గారు అన్నటువంటి మాట ఏంటి? 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు అన్నాడు. చూడండి, అంటే ఇది ఎవరి డైరెక్షన్ అన్నమాట? యేసు ప్రభువును సరైన రీతిగా ఎరిగి తెలుసుకొని ఆయన అనుసరించటం అనేది దేవుడి డైరెక్షన్. ఈరోజు యేసు ప్రభువును సరైన రీతిగా మనం తెలుసుకోలేకపోతున్నాం అనుకోండి, అది దేవుడి డైరెక్షన్ కాదు. సరైన రీతిగా ప్రభువుని తెలుసుకోలేకపోతే క్రీస్తుని, అది దేవుడి డైరెక్షన్ కానే కాదు. ఆయన తెలుసుకోకపోతే మన డైరెక్షన్ అన్నా ఉండాలి, లేదంటే దెయ్యం డైరెక్షన్ అన్నా ఉండాలి. ఈ రీతిగా దేవుడి డైరెక్షన్ ఇది అన్నటువంటి రీతిగా యేసు ప్రభువు పేతురు గారి యొక్క మాటలను బట్టి, చేష్టలను బట్టి, ఆయన యొక్క స్పందనను బట్టి చెప్పటం జరిగింది. తదుపరి వెంటనే కిందికి వస్తే ఒక సందర్భం చెప్తాడు ప్రభు. 21వ వచనం నుంచి చూస్తే ఏమని రాయబడిందో ఒకసారి మనం చూద్దాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుడుగాక, అది నీకెన్నడూనూ కలుగదని ఆయన్ను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతుల్ని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకు ఉన్నావని పేతురుతో చెప్పాను. అంటే పేతురు గారికి డైరెక్షన్లు వెంటనే మారిపోతున్నాయి చూడండి కదా. నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచాడు, దేవుడి డైరెక్షన్లోకి వచ్చేసావు అన్నాడు యేసుప్రభు పేతురు గారిని ఉద్దేశించి. వెంటనే డైరెక్షన్ మార్చుకున్నాడు. ఎవరు? పేతురు గారి దెయ్యం డైరెక్షన్లోకి పోయాడు. ప్రభు అది నీకు దూరమవునుగాక అనేటువంటి రీతిగా. కానీ ఈ రూపాంతర కొండ మీదకి వెళ్ళిన తర్వాత నీకు పర్ణశాలలు కట్టిస్తావు, నీకోటి, మోషే గారికి ఒకటి, ఏలియా గారికి ఒకటి కట్టిస్తావంటే యేసు ప్రభు ఏ స్పందన లేదు. ఎందుకంటే అది దేవుడి డైరెక్షను కాదు, దెయ్యం డైరెక్షను కాదు. దేవుడి డైరెక్షన్ అయితే శభాష్ అని మెచ్చుకున్నాడు సందర్భం మనం చూసాం. దెయ్యం డైరెక్షన్ అయితే ఆయన నివారించారు, హెచ్చరించాడు, తప్పుపట్టాడు, నువ్వు వెనకపో అని ఆయన గద్దించటం జరిగింది. ఓన్ డైరెక్షన్ కాబట్టి దానివల్ల ఇటు వచ్చేది కాదు, అటు వచ్చేది. కొన్ని సందర్భాల్లో మన డైరెక్షన్లు ఏమైపోతాయంటే దేవుని వైపుకైనా మళ్ళిస్తాయి, దేవుడి డైరెక్షన్కైనా, లేదా దెయ్యం డైరెక్షన్కైనా మళ్ళిస్తాయి. కొన్ని డైరెక్షన్లు అక్కడే ఆగిపోతాయి. పేతురు గారు చెప్పినటువంటి ఈ మాట అక్కడే ఆగిపోయింది, తన డైరెక్షన్లో మారిపోయింది, అక్కడే ఆగిపోయింది. ఇలా పేతురు గారి జీవితంలో కూడా 3 డైరెక్టర్లు కనబడుతున్నారు.
తన ఓన్ డైరెక్షను, దేవుడి డైరెక్షను, సాతాను డైరెక్షన్. ఇక మూడో వ్యక్తి ఉన్నాడు. మూడో వ్యక్తిని మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఎవరంటే ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదాలో కూడా 3 రకాలైనటువంటి డైరెక్షన్లు కనబడుతూ ఉంటాయి. అందులో తన ఓన్ డైరెక్షన్ ఏంటయ్యా అని ఆలోచన చేయగలిగితే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది, చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మార్తా విషయంలో చెప్పినటువంటి మాట ఆలోచన చేయగలిగితే, యేసు ప్రభుల వారు లాజర్ని మృతుల్లో నుంచి లేపిన తర్వాత మరలా బేతనీకి వెళ్ళినప్పుడు మార్తా మిక్కిలి విలువ గల అచ్చడెటామాంస తీసుకుని వచ్చి ఆయనకు రాసి ఆయన యొక్క పాదాలను తొడవటం అనేది జరుగుతుంది, మనకు తెలుసు. ఆ సమయంలో ఇస్కరియోతు యూదా అన్న మాట ఏంటి, ఈ అత్తరెందుకు, దీన్ని 300 దేనారాలకు అమ్మొచ్చు కదా. అంటే ఒక సరుకు చూడగానే ఇది ఎంత కాస్ట్ చేస్తుందని చెప్పగలిగాడు మహానుభావుడు. చూసారా ఎంత మనీ మైండ్. ఎవరైనా చూసిన తర్వాత ఇదో ఇది ఎంతో చెప్పు చూద్దాం ఎంత పడచ్చు అని షర్టును చూపించి వస్తువుని చూపించి అడగగానే వీళ్ళు వెంటనే చెప్పేస్తారు. దాని గురించి పెద్దగా ఐడియా లేనటువంటి మనలాంటి వాళ్ళే తప్పులో కాలేస్తారు. సరే ఏదేమైనా 300 దేనారాలకు అమ్మొచ్చు కదా అని మాట్లాడితే ఈ మాట ఎందుకు అన్నాడట ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో ఉంటుంది ఈ మాట. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్యి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చాను గనక అలాగూ చెప్పాను. అంటే ఇది ఓన్ డైరెక్షన్. మనిషి ధనాపేక్షతో ఉన్నాడని అంటే సర్వసాధారణంగా తన యొక్క ఓన్ డైరెక్షన్. నేను ఏదో ఒక రూపేణా డబ్బు నేను పోగు చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన మనిషి యొక్క ఓన్ డైరెక్షన్. ఈ ధనాపేక్ష ఇతని డైరెక్షన్ ఏమైపోయిందంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఏమైపోయింది, ఆఖరికి యేసు ప్రభువునే గురువు గారిని అప్పగించేంత పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువును మరణానికి అప్పగించడం ఎవరి డైరెక్షన్ అంటే ఇది సాతాను డైరెక్షన్. ఎందుకనంటే 13వ అధ్యాయానికి వస్తే యోహాను సువార్తలోనే 2వ వచనం చూద్దాం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఆయన హృదయంలో ఆలోచన తొలపించింది ఏం చేయటానికి, సంచిలో నుంచి తీసుకునేది ఎంతకాలమని ఆ చిన్నది తీసుకుంటావు, కొడితే జాక్ పాట్ కొట్టు, కుంభస్థలాన్ని కొట్టు, బంగారు బాతు రోజు ఒక గుడ్డేనా ఎవడో అనుకున్నాడు కదా, రోజు ఒక గుడ్డు పెడుతుంటే బాతును ఏం చేయాలనుకున్నాడండి, కోసిపడేస్తే లోపలన్నీ చాలా ఉండొచ్చు అనుకున్నాడు. వాడికి దురాశ దుఃఖానికి చేటు కాదు చోటైపోయింది. సో ఆ విధంగా మారిపోవటం జరిగింది పిల్లరా. సో ఇక్కడ మనం గమనించగలిగితే డబ్బు మీద ఆశ కలిగి ఉండటం మానవుని యొక్క నైజం, మానవుని యొక్క డైరెక్షన్. ఆ రీతిగా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అది నీతి గాలికి కావచ్చు, నీతి మాలి కావచ్చు. కానీ ఇదే పిచ్చితో ఎక్కడి వరకు పోతుండడం అంటే తిన్నింటిన వాసాలు లెక్క పెట్టడం అనే పరిస్థితి చూసారా. ఏమంటే ఏ ప్రభువు అయితే తనను పాపము నుంచి విమోచించాడో, తనకి ఎంత అర్హత లేనివాడైనా అర్హతనిచ్చి, ఆధిక్యతనిచ్చి, అధికారం ఇచ్చి దయ్యాలు వెళ్ళగొట్టేటటువంటి వాడిగా ఇచ్చాడండి. మిగతా శిష్యులతో పాటు ఇస్కరియోతు యూదా కూడా దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, సువార్తను ప్రకటించాడు కదా. అంటే ఈ పనులు చేయటం అనేది దేవుడి డైరెక్షన్. దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో అది చేశాడు యూదా కూడా కొంతకాలం శిష్యులతో పాటు. అది దేవుడి డైరెక్షన్. డబ్బు మీద కక్కుర్తిపడ్డాడు, ఆశపడ్డాడు, అది తన ఓన్ డైరెక్షన్. ఈ ఆశ ఏమైపోయిందంటే దురాశగా మారిపోయి దయ్యంతో చేతులు కలిపి యేసు ప్రభువునే బానిసగా అప్పగించేస్తే, మరణానికి అప్పగిస్తే నాకు మరిన్ని డబ్బులు వస్తాయి అని మరణానికి అప్పగించడం జరిగింది. అది దయ్యం డైరెక్షన్. ఆ తదుపరి ఏం జరిగింది అయ్యా అని అంటే ఒక సందర్భం జరిగింది. అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్తలో
27వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాం. 3వ వచనం నుండి ఏమని రాయబడింది ఇక్కడ అనంటే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తేనని చెప్పెను. ఈ లక్షణము, ఈ డైరెక్షన్ ఎవరిది? పశ్చాత్తాపపడటం అనేటటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి మన ఓన్ డైరెక్షన్. గమనించండి, ఎందుకనంటే మనస్సాక్షి అనే దాన్ని దేవుడు పెట్టాడు మనలో. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను పెట్టాడు అంటారు చాలామంది. కానీ దేవుడు అన్ని చోట్ల ఎందుకు ఉండలేడు? అసలు ఆ స్టేట్మెంటే రాంగ్. ఆయన అన్నిటను అందరిలోనూ ఉన్నాడు అని రాయబడింది. కానీ అందరిలో ఉంటూ కూడా ఆయన లాంటిది, అంటే మన అర్థం లాంటిది మనకు దేవుడు ఒక వరంగా ఇచ్చింది ఏంటంటే మనస్సాక్షి. తప్పు చేస్తున్న ప్రతిసారి మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. ఆ మనస్సాక్షి డైరెక్షన్ కూడా అది మన డైరెక్షను, చాలా మంచి డైరెక్షను. అది దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది, దేవుడి డైరెక్షన్లోకి మనల్ని పట్టిస్తుంది. ఈ డైరెక్షన్లోకి మళ్ళీ రావటం జరిగింది ఇస్కరియోతు యూదా. మరి ఏం జరిగింది ఆఖరిగా? ఏమండి, పోయి ఉరి పెట్టుకున్నాడు. ఇది ఎవరి డైరెక్షను? ఉరి పెట్టుకోవడం ఎవరి డైరెక్షన్ అండి? 100% సాతాను డైరెక్షన్. ఎందుకనంటే మనకు తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, అపవాది ఉరి అని రాయబడుతుంది. అంటే అపవాది వాడు ఏం చేస్తాడనంటే, అపవాది ఉరిలో పడిపోయేటట్టు చేస్తాడు. నువ్వు ఇంత పని చేసి ఏ ముఖం పెట్టుకొని వెళ్తావు యేసు ప్రభు దగ్గరికి? సిగ్గు లేదా నీకు? పోయి చావరాదరా అనే డైరెక్షన్ ఇచ్చింది ఎవరంటే దయ్యంగాడు. అంటే మన చేత పాపాలు చేయించి, అంటే క్షమించరాని పాపాలు చేయించి పశ్చాత్తాపడడానికి సిద్ధపడుతూ ఉన్నా కూడా ఇంకా ఏ ముఖం పెట్టుకుని నువ్వు వెళతావు? అసలు ఇంత చేసిన తర్వాత నువ్వు మనిషివా? అసలా నువ్వు బతకటానికి భూమి మీద అర్హత లేదని డైరెక్షన్లోకి తీసుకెళ్తాడు దయ్యం. ఇలా కయీను జీవితంలోను, పేతురు గారి జీవితంలోను, ఇస్కరియోతు యూదా జీవితంలోను 3 డైరెక్టర్లు మనకు కనబడుతూనే ఉంటారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కయీను తన ఓన్ డైరెక్షన్లోకి వచ్చి దయ్యం డైరెక్షన్లోకి వెళ్ళిపోయి పూర్తిగా నరకానికి పాత్రుడైపోయాడు. అలాగే ఇస్కరియోతు యూదా కూడా తన ఓన్ డైరెక్షన్లోకి వెళ్ళి సాతాను డైరెక్షన్లోకి వెళ్ళిపోయి తన చోటికి వెళ్ళిపోవటం జరిగింది. అంటే అపోస్తలత్వాన్ని పోగొట్టుకోవటం జరిగింది, ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం జరిగింది, అంత గొప్ప ఆధిక్యతను, ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవటం జరిగింది. ఒక్క పేతురు గారు మాత్రమే తన డైరెక్షన్ని ఒక్కసారి మాత్రమే దయ్యానికి అప్పగించాడు. వెంటనే దాని నుంచి మరలుకొని దేవుడి డైరెక్షన్కి అప్పగించబడి సంఘానికి, ప్రారంభ క్రైస్తవ సంఘానికి ఒక స్తంభములాగా ఏర్పాటయ్యి ఎన్నో ఆత్మలను రక్షించి ఎందరికో బాప్తిస్మాలు ఇప్పించి సంఘము వృద్ధి చెందుటలో కీలకమైనటువంటి పాత్రను పోషించడం జరిగింది. ఇందు మూలంగా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి డైరెక్టర్ దేవుడు. దేవుడి డైరెక్షన్లోనికి మన డైరెక్షన్ని మనం తీసుకురాగలిగితే మనలో నుంచి కూడా ఒక పేతురు వస్తాడు, మనలో నుంచి కూడా ఒక పౌలు వస్తాడు, మనలో నుంచి కూడా ఒక తిమోతి వస్తాడు, ఒక తీతు వస్తాడు, ఓ నీతిమంతుడు వస్తాడు, ఓ విశ్వాస వీరుడు వస్తాడు. అలా కాకపోతే మన బ్రతుకు దారుణంగా పతనమైపోతుంది, దయ్యం వెళ్ళే చోటుకి రిజర్వ్ అయిపోతుంది. కాబట్టి ప్రియులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా సరైనటువంటి రీతిలో ఆలోచన చేసి, మనం ఈ 3 డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటాం. మన డైరెక్షన్ కూడా అంత ఆమోదయోగ్యమైంది కాదు. ఎందుకంటే ఒకని తన ఎదుట ఉంచబడినటువంటి మార్గం ఎలా ఉంటుందట? సరి అయినదిగా కనబడుతుంది, తుదకది శుభం కాడ్యం పడదో మరణానికి దారి తీస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మన డైరెక్షన్ కంటే, దయ్యం డైరెక్షన్ కంటే
అసలు దెయ్యం డైరెక్షన్ అసలు కంపారిజన్కే పెట్టుకోవాల్సిన పని లేదు. మన డైరెక్షన్ అయినా కొంచెం బాగుంటుంది. ఈ డైరెక్షన్ అన్ని తీసుకెళ్ళి దేవుడి డైరెక్షన్కి వెళ్ళి ఒకటే మాట యేసుప్రభులు వారు ఏమన్నారంటే, అసలు నా స్క్రిప్టు, నా డైలాగులు ఇవన్నీ కూడా మొత్తం దేవుడివే. నా చిత్తము నెరవేర్చుకుంటూ నేను ఈ భూమి మీదకి రాలేదు. దేర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ మై డైరెక్షన్. నా డైరెక్షన్కు అవకాశమే లేదు, ఓన్లీ దేవుడి డైరెక్షన్. అందుకే ప్రపంచానికంతటికి డైరెక్ట్ చేసేటటువంటి గొప్ప స్థితిలోకి యేసుప్రభు వెళ్ళటం జరిగింది. దేవుడి డైరెక్షన్లోకి వెళ్తే మనం కూడా అటువంటి స్థితిలోకి వెళతాం. కాబట్టి ప్రియులారా, మనం ఇప్పటి వరకు మన జీవితంలో ఎవరి డైరెక్షన్ నెరవేరింది, ఎవరి డైరెక్షన్కి మనం చోటిచ్చామో, ఇక మీదట ఎవరికి చోటిస్తే ఏమైపోతామన్నటువంటి విషయం మనకు అర్థమైంది కనుక తగిన రీతిగా నిర్ణయం తీసుకొని మేలైన దాన్ని చేపట్టాలని ప్రేమతో మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రియులారా, సర్వశక్తియు మిక్కిలి కృపా కార్యక్రమం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నాయన, ఈ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో 3 డైరెక్టర్లు ఉన్నారని దేవా, ప్రతి మనిషి తనకు తాను డైరెక్ట్ చేసుకోవటం, మీ డైరెక్షన్లోనికి రావటం, సాతాను డైరెక్షన్లో పడిపోవటం, ఈ 3 రకాలైనటువంటి డైరెక్షన్స్ గురించి మాకు నేర్పించి ఉన్నారు తండ్రి నాయన. మా డైరెక్షన్ అయినా, దెయ్యం డైరెక్షన్ అయినా తుదకు మరణానికి, నిత్య శిక్షకు దారితీస్తుందని, మీ డైరెక్షనే నాయన ఈ లోకంలో ముల్లోకాల మీద అధికారము పొందేటట్టుగా విజేత జీవితం, జయ జీవితాన్ని అనుగ్రహిస్తుందని, విశ్వాసమందు వీరులుగా నిలబెడుతుందని మాకు నేర్పించి ఉన్న విధానమును బట్టి స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. ఎన్ని రీతులుగా తండ్రి మీ పిల్లలు డైరెక్షన్స్ మార్చుకుంటూ, ఏది ఏమైనా మేమందరం ఆఖరికి పేతురు గారి వలె, ఆదిమ అపోస్తలుల వలె తండ్రి, పౌలు గారి వలె మా యొక్క కర్త కర్మ క్రియ సమస్తమును తండ్రి మీ చిత్తానికి తండ్రి, మా సమస్తమైనటువంటి ప్రవర్తనలోనూ మీ అధికారానికి ఒప్పుకొని, మీ డైరెక్షన్కు ఒప్పుకొని జీవించగలిగినట్లు, మొదటికి మంచి గతి మేము ఆ రీతిగా పొందుకున్నట్లు కృప దయచేయమని విన్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు తండ్రి నాయన. వినిపించుటతో నేను, వినడంతో మీ పిల్లలు సరిపుచ్చుకొనక మేమందరమును కూడా తండ్రి చేసే ప్రతి పని, చేసే ప్రతి ఆలోచన, వేసే ప్రతి అడుగు, ప్రతి క్రియ కేవలము మీ యొక్క డైరెక్షన్ని అనుసరించి దానికి లోబడి చేయగలుగుటకు, తద్వారా మేమందరము మీ యందు జయ జీవితం కలిగి జీవించినట్లు, అనేకులకు తండ్రి ఆ జీవపు జయఫలాలు అందించినట్లు కృప దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు నిరంతరము తద్వారా మీరే పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నేను సహవాసము, ఈ యొక్క ప్రత్యేకమైన ఆన్లైన్ సువార్త కార్యక్రమానికి చేరివచ్చిన మనకు, సర్వలోకమందుండు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములండి. దేవునికి స్తోత్రములు.